పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అల్లు అర్జున్ పుష్ప 2 వివాదం తర్వాత రాజుకున్నటువంటి వ్యవహారాలు మొత్తంగా తెలుగు సినిమా పరిశ్రమనే సంకట స్థితిలోకి నెట్టేశాయా? ఒకవైపు మరణించినటువంటి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నాలు, మరోవైపు కేసుల్లో ఇరుక్కున్నటువంటి అల్లు అర్జున్ బయటపడేటువంటి ప్రయత్నాలు. వీటికి తోడు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇండస్ట్రీలో ఈ సమస్యను ఎవరు పరిష్కరించగలరు అనేటువంటి చర్చ వస్తుంది. అలానే ఇది రాజకీయాలకి, కక్ష సాధింపులకి వేదిక అవుతుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇందులో వాస్తవం ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. మొత్తం ఈ స్టోరీ అంతట్లో కూడా ఎవరో ఊహించిన విధంగా మళ్ళీ ఏదో లీగల్గానే ప్రాసెస్ ఉంటుంది అనుకుంటే పోలీసులు నోటీస్ ఇచ్చి మరి అల్లు అర్జున్ని ఎంక్వైరీకి పిలిచారు. ఈ సిచ్యుయేషన్ వస్తుంది అని ఎవరు కూడా ఊహించలేదు. కానీ అటువంటి మలుపులు ఇందులో కనిపిస్తాయి. ఏకంగా పుష్ప 3 అంటున్నారు అందరూ కూడా. అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా ఎవరు బాధ్యత గల వ్యక్తులు ఎవరో రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది? ఇండస్ట్రీ మొత్తం పైన దీని ప్రభావం పడుతుంది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో అయితే రేపో ఎల్లుండో లేదా ఈరోజు సాయంత్రానికో మొత్తం ఇండస్ట్రీ అంతా ఆంధ్రాకి వెళ్ళిపోతుంది అనే ప్రచారం కూడా విపరీతంగా జరుగుతుంది. అది వింటే కూడా నవ్వొస్తుంది. అసలు ఏంటి పరిస్థితి దీనికి సంబంధించి? నిజంగా ఎవరో ఊహించలేదు. పుష్ప ద రైజ్ అని ఫస్ట్ పార్ట్ తీశారు, పుష్ప ద రూల్ అని సెకండ్ పార్ట్ తీశారు, పుష్ప ద కాంట్రవర్సీ అనేటువంటి ఒక థర్డ్ పార్ట్ ఎవరు షూట్ చేయకుండానే వెళ్ళిపోతా ఉంది. సో వెరీ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ అనేటువంటి జరుగుతున్నాయి దీంట్లో. అయితే ఇది చిత్ర పరిశ్రమ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, చిత్ర పరిశ్రమ రాత్రికి రాత్రి తరలి వెళ్ళిపోతుందా అనేటువంటిది మాత్రం కరెక్ట్ వాదన కాదు. అవగాహన లేనటువంటి వాదన, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వాదన తప్పితే చిత్ర పరిశ్రమ ఉనికి మీద కానీ, చిత్ర పరిశ్రమ యొక్క విశిష్టత మీద కానీ ఇది ఎలాంటి దెబ్బ కొట్టేటువంటి సందర్భం కాదు. ఇది అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తికి చట్టానికి మధ్య జరుగుతున్నటువంటిది. దీంట్లో ప్రభుత్వం అనేటువంటిది తన ఎంతవరకు ప్రమేయం అనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. ఇండస్ట్రీ కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీని తప్పుపడుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు రియాక్ట్ కాకపోవడానికి తప్పుపడుతున్నారు. ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పైన దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండస్ట్రీ మీద దుమ్మెత్తిపోయటం అనేటువంటి దాన్ని ఎలా తీసుకోవాలనుకుంటే నాకు చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం చట్టపరంగా తీసుకున్న చర్యలను ఎవరూ కాదనలేరు, ఎవరు దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వలేరు, ఎవరు వాటి మీద కామెంట్ చేయలేరు, చేయకూడదు కూడా. కానీ ఈ మధ్యలో జరుగుతున్నది ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద రియాక్ట్ అయిన విధానం ఏంటి అనేటువంటి దాంట్లో మాత్రం ఇండస్ట్రీని కొంతవరకు తప్పు పడుతున్నటువంటి వాట వాస్తవం ఉంది. అంటే ఎవరు ఏమి రియాక్ట్ అవుతారు, ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పండి. ఒక సెన్సిటివ్ ఇష్యూ జరుగుతుంది, దానికి ఎవరూ రియాక్ట్ అవ్వకముందే చట్టపరం బెయిల్ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడాను కరెక్ట్ కాదు, అవి అబద్ధాలు అనేటువంటి విషయాన్ని పోలీసులు నిరూపణ సాక్ష్యాలతో సహా, టైం కోడ్తో సహా నిరూపణ చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడగలుగుతారు? మాట్లాడలేరు. అయితే ఆ ఒక్క రాత్రి జైల్లో గడిపొచ్చినందుకు గాను ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి అతన్ని పరామర్శించడం కోసం వెళ్ళిపోయినటువంటి విషయం ప్రజల్లో సానుభూతి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం ఏర్పడేటువంటి అవకాశం వచ్చింది. అది ఎవరు అటుపక్క ఎందుకు అటుపక్క వెళ్ళటం కుదరదు. సినిమా వాళ్ళు ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూస్తారు? హాస్పిటల్కి వెళ్ళి చూడటం అనేటువంటిది కుదరదు. ఆ బాబాయ్ పట్ల సానుభూతి ఇండస్ట్రీలో ఎవరికి లేదు, ప్రతి ఒక్కరికి ఉంది. వీళ్ళు చూసుకుని జగత్ బాబు అనేటువంటి ఒక పెద్ద యాక్టర్ వెళ్ళి చూసి రావటం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించకపోవటం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాని ఇండస్ట్రీకి ఆ అబ్బాయి పట్ల కానీ ఆ కుటుంబం పట్ల కానీ సానుభూతి లేదనేటువంటిది కరెక్ట్ కాదు. రిలీజ్ అయిన వెంటనే అల్లు అర్జున్ గారు గీతా ఆర్ట్స్ దగ్గర ఆయన వెళ్ళి మాట్లాడడం, అక్కడి నుంచి బయటకు వచ్చిన సినిమా పెద్దలు చాలా మంది, చిన్ని కృష్ణ ఇట్లాంటి వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం, తర్వాత ఇంటి దగ్గర జరిగినటువంటి వ్యవహారాలు, ఇవన్నీ చూసిన తర్వాతే ప్రభుత్వానికి, అల్లు అర్జున్కి లేదా అల్లు అర్జున్ ఫ్యామిలీకి వ్యతిరేకత గ్యాప్ పెరిగిపోయింది అనేటువంటి అభిప్రాయం వచ్చింది. అవును, కొంత ఏంటంటే బాధ్యత వహించాలి కదా. ఒక ప్రశ్న ఏంటంటే, అల్లు అరవింద్ గారు అనగానే ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో అప్రచాణిక్యుడు అంటారు. రాజకీయాలతో సంబంధం లేకుండా పక్కన పెడితే కూడా ఆయన ఏదైనా కానీ పక్కా ప్లాన్తో చేస్తారు. అంత పెద్ద మనిషి అల్లు అర్జున్ పక్కన ఉండి కూడా ఇటువంటి నష్టం జరుగుతుంటే, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల వల్ల జరుగుతుంటే నివారించే ప్రయత్నాలే జరగలేదా? అల్లు అరవింద్ గారు నివారించే ప్రయత్నం చేయకుండా ఉంటారని ఎలా అనుకుంటాం మనం? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నివారణ చర్యలు ఆయన తీసుకుంటారు. ఆయన
మోస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా విషయాల్ని చాలా ఇదిగా వైడ్ మైండెడ్గా అనుభవంతో ఆలోచించేటువంటి వ్యక్తి. కానీ పరిస్థితులు చేదాటిపోయి మాట వినని పరిస్థితులు ఏర్పడినప్పుడు చేయగలిగేది ఏమీ లేదు అల్లు అరవింద్ గారు. కానీ ఎవరైనా చెప్పినప్పుడు వినాలి. ఆ రోజున ఆ ప్రచారానికి వెళ్ళొద్దు, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ప్రచారానికి వెళ్ళొద్దు, అక్కడ నుంచి మొదలైంది. వెళ్ళొద్దు అని ఆయన నెత్తినోరు కొట్టుకున్నారు. ఆయన నష్ట నివారణ కోసం అక్కడికి వెళ్ళి ఆయన పిఠాపురం ఆయన వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచే కాదు, ఇప్పుడు ఈ విషయంలో కూడాను ఆ రోజున ప్రెస్ మీట్ 7 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్తే 8:20 దాకా మీడియా అంతా కెమెరాలు పెట్టుకుని కూర్చుంటుంటే వాళ్ళు రాలేదు. 8:30 దాకా, దాదాపు 8:30 దాకా వెయిటింగ్ చేసి 1.5 hours వెయిటింగ్ చేసిన తర్వాత అసలు ప్రెస్ మీట్ పెట్టాలా వద్దా, అదా ఇదా అని అంటాడు. తర్జన భర్జనలు, ఆడ నోట్స్ రాసుకోవటం. ఈ తర్జన భర్జనలతో ఎంత రాత్రి 4 గంటల, సాయంత్రం 4-5 దాకా సీఎం గారి అసెంబ్లీలో ఈ విషయం గురించి ప్రస్తావిస్తున్నారు. కొంచెమైనా ఆలోచించుకొని ఏం చెప్తున్నాము అనేటువంటి దాని పట్ల కొంత అవగాహనతోటో కొంత సంప్రదింపులతోటో చేసినట్లయితే మళ్ళీ ఈ పరిస్థితి ఇది ఇంత సీరియస్ టర్న్ తీసుకునేటువంటిది కాదు. సో ఇప్పుడు అంత ఉండి కూడా ఈరోజు అల్లు అర్జున్ గారిని లోపల ఎంక్వైరీ చేస్తుంటే ఆయన గేట్ బయట వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అల్లు అరవింద్ గారిని. సో ఇవన్నీ చూసినప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఒక విధంగా కొంత ఇబ్బంది పడి బాధపడేటువంటి సందర్భం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఏంటి గ్యాప్కి కారణం ఏంటి? ఎక్కువ మంది వైరల్ అవుతున్న విషయాలు కానీ, డిస్కషన్లో ఉన్న పాయింట్ కానీ, ఈ రెండు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అల్లు ఫ్యామిలీకి మధ్య ఏదో పెద్ద గ్యాప్ వచ్చేసింది, ఒక అగాధం ఏర్పడిపోయింది. దాని పర్యవసానాలే ఇవన్నీ. లేదంటే అసలు కాంగ్రెస్ గవర్నమెంట్కి అల్లు ఫ్యామిలీకి లేదా సినిమా ఇండస్ట్రీకి అసలు పడదా? ఇటువంటి చర్చలు కూడా అలాంటిది ఏం లేదు. ఇది ఏది జరిగినా చట్టపరంగానే వెళ్ళిపోతుంది తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారంటే ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడలా, ఎవరైనా ప్రెస్ మీట్ ప్రత్యేకించి చెప్పి మాట్లాడలా. అసెంబ్లీలో ఒక సభ్యుడు లేవనెత్తినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అనేది చెప్పారు. అది దాన్ని ఎవరిపై ప్రశ్నించడానికి అధికారం లేదు. అది కానీ దాని మీద ఒక పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టడం అనేటువంటిది బెయిల్లో ఉన్నటువంటి వ్యక్తికి కరెక్ట్ కాదనేటువంటిది. ఇకపోతే ఈ అగాధం ఉందా, వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య అగాధం ఉందా అనేటువంటిది కాంగ్రెస్ గవర్నమెంట్కి చిత్ర పరిశ్రమకు మధ్య అగాధం ఉందా, చిత్ర పరిశ్రమ వెళ్ళిపోద్దా, ఇవన్నీ ఊహాజన. అంటే ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పటి నుంచి ఒక చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు నేను అవార్డులు ఇస్తా అన్నారు, ఎవరు స్పందించట్లేదు. గంజాయి ఇట్లాంటి డ్రగ్స్ మీద మనం యాంటీ క్యాంపెయిన్ చేద్దామని అనుకున్నాం, ఎవరు రావడం లేదు. చివరికి చిరంజీవి గారికి పద్మవిభూషణ్ సత్కారాలు చేసే సందర్భంలో కూడా ఇండస్ట్రీ నుంచి పెద్దగా సపోర్ట్ లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన బహిరంగంగానే వ్యక్తం చేశారు. టికెట్ల ధరలు పెంచేటప్పుడు తప్పితే మీకు ప్రభుత్వం గుర్తు రావడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గవర్నమెంట్లకి ఇండస్ట్రీకి అసలు పడదా అనే అభిప్రాయం వస్తుంది జనానికి. నిజంగా అలాంటిది ఎందుకంటే 10 ఏళ్ళు ఇప్పుడు తెలంగాణ ఏర్పడినాక 10 ఏళ్ళు టీఆర్ఎస్ తో చాలా ఫ్రెండ్లీ గవర్నెన్స్ చూశారు. ఒక విధంగా అటువైపు జగన్మోహన్ రెడ్డితో ఇబ్బంది పడినా కానీ ఇండస్ట్రీ, ఇటువైపు కేసీఆర్ గారి గవర్నమెంట్ మాత్రం చాలా సపోర్ట్ ఇచ్చింది అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి, ఈ 10 ఏళ్ల జనరేషన్ ఉంటుంది కదా, అంతకు ముందు కథలు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. బట్ ఈ 10 ఏళ్ల జనరేషన్ ఏమనుకుంటుంది అంటే కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళకి పడదు, అందుకనే ఈ హెరాస్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. సరే వెళ్ళిపోతారా లేదా ఇవన్నీ తర్వాత. బట్ నిజంగా అటువంటి పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకు ముందర ఉండి ఉంటుంది కదా. ఇప్పుడు 2014 తర్వాతనే టీఆర్ఎస్ని చూసాం. అంతకు ముందర కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నాయిగా 10 ఏళ్ళు. అంతకు ముందర చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ఉన్నారు కదా. ఒక మాట చెప్పిన ఉండే, చిత్ర పరిశ్రమకు ఏదైనా మేలు జరిగినటువంటి చాలా ప్రయోజనకరమైనటువంటి అంశాలు చిత్ర పరిశ్రమకు జరిగినాయి అంటే అవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో జరిగినాయి. ఇప్పుడు కాదు, 40 ఏళ్ళ 30 ఏళ్ళ 50 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే చిత్ర పరిశ్రమ ఇక్కడికి తరలి రావాలనేటువంటిది ఒక ఉద్యమ రూపం దాల్చినటువంటి 1960 నాటి 63 నాటి చరిత్ర నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే చిత్ర పరిశ్రమకు రాయితీలు ఇవ్వటం కానీ, బెనిఫిట్స్ ఇవ్వటం కానీ, స్టూడియోలకు స్థలాలు ఇవ్వటం కానీ, ఇన్సెంటివ్స్ ఇవ్వటము, తర్వాత వచ్చేసి ట్యాక్స్ సిస్టంలో ఎగ్జంప్షన్స్ ఇవ్వటం కానీ, స్టూడియోలకు స్థలాలు ఇచ్చినటువంటి విషయం కానీ, నిన్న మొన్నటి చిత్రపురి కాలనీ కానీ, ఫిలిం నగర్ కాలనీ కూడా గవర్నమెంట్ లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి ఉండదు. మన ఇది ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినవే తప్ప ఆ కాంగ్రెస్ హయాంలోనే మేజర్ షేర్ చిత్ర పరిశ్రమ తరలింపు అనేటువంటిది కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్. చెన్నారెడ్డి గారు, అందుకే చెన్నారెడ్డి గారి విగ్రహం కూడా పెట్టారు చెన్నారెడ్డి గారి టైంలో జరిగినటువంటి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలకి
చిత్ర పరిశ్రమకు పడదనేటువంటిది లేనే లేదు. వండర్ఫుల్ రిలేషన్స్ వర్ మెయింటైన్డ్. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఇక్కడ స్థిరపడిపోయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితోటి కూడాను ఒక అద్భుతమైనటువంటి ర్యాపో ఏర్పడిపోయింది ఇండస్ట్రీకి, తర్వాత వచ్చినటువంటి వీళ్ళకి కూడా. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడాను దీన్ని ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రభుత్వానికి చట్టపరంగా జరిగినటువంటిది తప్ప ఇట్ హ్యాస్ నథింగ్. ఇలాంటి ఇన్సిడెంట్లు గతంలో ఎప్పుడు జరగలేదా? ఒకవేళ జరిగి ఉంటే ఏ విధంగా పరిష్కరించుకుని ఉంటారు? ఎందుకంటే ఇది చూస్తుంటే ఇది రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. అంటే పుష్ప సినిమా లాగే ఉంది. ఇప్పుడు ఆ షెకావత్ మీద ఇతను ఎలాగా ఎత్తుపై ఎత్తేస్తాడో అతను ఎలా ఎత్తుపై ఎత్తేస్తాడు, ఇది అలాగే నడుస్తుంది. ఇది సినిమా పార్ట్ 3 అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు గతంలో ఎప్పుడు ఇలాంటి ఇండస్ట్రీలో చాలా మంది స్టార్లు ఉన్నారుగా, సూపర్ స్టార్. ఎన్ని సందర్భాలలో తొక్కిసలాట సందర్భంగా థియేటర్ల దగ్గర తొక్కిసలాటల దగ్గర కానీ, థియేటర్ల దగ్గర అభిమానులు ఇవి కట్టే దగ్గర కానీ, సినిమా వాళ్ళు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు వాళ్ళకి మద్దతుగా ర్యాలీలు తీసిన సందర్భంలో కానీ, ఎప్పుడు ఎంజీఆర్ కానీ, జయలలిత కానీ, రామారావు గారు కానీ సందర్భంలో కానీ ఎన్నిసార్లు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టిన సందర్భంలో అయితే ఆ ప్రజా ప్రభంజనం అనేటువంటిది ఎంత తీవ్ర స్థాయిలో ఉందో, ఎలాంటి తొక్కిసలాటలు జరిగినాయో. అయితే అది జరిగినప్పుడు స్పందించే విధానం అనేది చూసారో అది చాలా ముఖ్యం. జరిగిన తర్వాత నాకు తెలియదని బుకాయించడం, అసలు నేను లేను అక్కడ అంటాం, నాకేమి సంబంధం లేదనే విధంగా, అసలు ఎవరికంటే ముందుగా రియాక్ట్ అవ్వాల్సిన హీరో కదా సినిమాల్లో. అలాంటప్పుడు అదే సందర్భంలో ఇప్పుడు మామూలుగా ప్రజారాజ్యం సమయంలో కనుక ఇలా జరిగినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగితే 2009లో చిరంజీవి గారు వాళ్ళు స్పందించిన విధంగా ఇది కాదు, ఎన్నో సందర్భాల్లో ఈ కటౌట్లు కడతా కుర్రోళ్ళు కింద పడిపోయి చనిపోతే ఎవరో ఒకరు ఇమీడియట్గా ఆ కుటుంబం నుంచి వెళ్ళిపోవటం జరిగేది. ఒక నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే డైరెక్ట్గా చిరంజీవి గారు, లేకపోతే బ్లడ్ బ్యాంక్ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఆ ఇన్సిడెంట్ తాలూకు తీవ్రతను బట్టి ఇమీడియట్గా వెళ్ళిపోయి దాని మీద ఒక స్పందన కనిపిస్తాం అనేది ఉండదు. అది లేకపోగా ఇక్కడ సద్దుమణిగిపోతుంది కదా, అది బయలు వచ్చింది కదా అనుకున్న టైంలో మళ్ళీ పెట్టేసిన నేనే జరగను అంటే ఇప్పుడు అదే చెప్పటం అనేది సేమ్ మెకానిజం. ఇప్పుడు చిరంజీవి గారి టీం చూసిందంటే అల్లు అరవింద్ గారు వెరీ క్లోజ్ అసోసియేట్ కదా, ఆ సిస్టమ్ లో అల్లు అరవింద్ గారు కూడా ఎంతో కొంత పాత్ర పోషించుంటారు. ఇప్పుడు ఈ నైట్ జరిగిన దానికి ఆయనకి తెల్లారి అల్లు అర్జున్ గారికి కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన అల్లు ఆర్మీనో ఏదో ఒక ఆర్మీ మెయింటైన్ చేస్తున్నారు, ఈ మొత్తానికి ఒక అసోసియేషన్ అయితే ఉంది. సో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ నుంచి పెద్దరికం తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం, అభిమాన సంఘాల నుంచి పెద్దరికాలు అట్లాంటి పరిస్థితులు ఏవి లేవా ఈ ఇన్సిడెంట్ లో? లేవు కదా. ఇది ఏక వ్యక్తి నిర్ణయం. సో నేనే ఏది జరిగినా సరే నేనే అనేటువంటిది అల్లు అర్జున్ దగ్గర నుంచి జరిగింది తప్ప అల్లు అరవింద్ గారి పాత్రను కూడాను ప్రేక్షక పాత్ర తప్ప ఆయన చేయగలిగింది కూడా తండ్రిగా నలిగిపోవటం, బాధపడటం తప్పితే ఈ నిర్ణయాలన్నిటిలో కూడాను. మన అన్స్టాపబుల్ షోలో మదర్ కూడా చెప్పారు కదా, మా మాట వినరు, అసలు ఎవరి మాట వినడు అనేటువంటి దెబ్బకు వింటారంట. మొండి వైఖరి అనేటువంటిది చూసారా, ఆ మొండి వైఖరి వల్ల తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇది. ఈ దెబ్బకు వింటారంటారా ఇప్పుడు? ఎందుకంటే బయట వాళ్ళ ఫాదర్ ఏమో గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, ఈయన లోపల ఏమో ఎంక్వైరీలో ఉన్నారు. మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పని ఆ టీంని తీసుకుని వెళ్ళి పోలీసులు సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగింది సీసీ కెమెరా ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు. ఒక బౌన్సర్ చేసిన నిర్వాహకం వల్లనే తొక్కిసలాట జరిగిందని ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చారు. బౌన్సర్ కూడా అరెస్ట్ చేశారు, యాంటోనీ అంటే పేరు, అతను ఐడెంటిఫై చేశారు, అరెస్ట్ చేశారు. సో నెక్స్ట్ ఏం జరగచ్చు? ఏం జరుగుతుంది? చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ అయింది, అడిగిన ప్రశ్నలకు దాని దగ్గర సమాధానాలు లేవు, మౌనమే సమాధానం అయింది. ఈ సమాధానం అయిన తర్వాత ఇక దాని మీద చట్టం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటుంది. పర్యవసానాలకు కూడా అల్లు అర్జున్ బాధ్యత వహించాలి, రెడీ అవ్వాల్సింది, ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. సో ఇండస్ట్రీని ఒక దగ్గరకు తీసుకొచ్చి ఈ సమస్యకి పరిష్కారం చూపించేటువంటి ప్రయత్నం మళ్ళీ అక్కడికే రావాల్సి వస్తుంది. ఎందుకంటే దీని రిపర్కషన్స్ ఏవి కూడా ఇండస్ట్రీ మీద పడకూడదంటే ఎక్కడో దగ్గర ప్రయత్నం జరగాలి. కాంగ్రెస్ ప్రభుత్వాలతో సఖ్యత ఉన్నప్పుడు, కాంగ్రెస్ నాయకులతో ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఇండస్ట్రీని మళ్ళీ గాడిలో పెట్టి ఈ పర్యవసానాలు ఇండస్ట్రీ పైన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక పెద్దలు ఎవరైనా పూనుకోవాలి. ఏ పెద్దలు పూనుకుంటారో నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. నోటికి వచ్చినట్టు మైకులు దొరికినాయి కదా అని మాట్లాడటం కాదు. ఆ రోజున అల్లు అరవింద్ జైలు నుంచి వచ్చిన తర్వాత రోజు వెళ్ళి పరామర్శించేవాళ్ళు, పరామర్శించడం, ఆ కౌగులింతలు, ఆ పరామర్శలు, ఆ నవ్వులు, ఆ కేరింతలు, ఇవి ఒక వ్యక్తి అయితే కొంతమంది మైకులు దొరికినాయి కదా అని చెప్పి సిస్టమ్ నుండి మాట్లాడారు. ఆ చిన్ని కృష్ణ లాంటి రైటరు అసలు ఆ ప్రభుత్వాన్ని పట్టుకొని ఇష్టం దుమ్మెత్తుకుపోద్ది, అయిపోద్ది, నాశనం అయిపోద్ది. అదే ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవడో తెలియదు. ఆయన ఎప్పుడో రాశాడంట ఫస్ట్ పిక్చర్ కి, ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవడో తెలియదు. ఆయన వచ్చి అడ్డదిడ్డంగా ఆ విధంగా మాట్లాడాల్సిన అంత స్థాయిలో జరిగినటువంటి విషయాన్ని మామూలుగా సామరస్యంగా ఇది చేయాల్సింది పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడేసేసి సమస్యని పెద్దది చేయటం కాదు కావాల్సింది. ఓకే, అదొకటి ఉన్నది. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే ఇది తీసుకొని
దారుణము బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ పర్టికులర్ సంఘటనని నేపథ్యంలో ఇండస్ట్రీ మొత్తాన్ని పట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడాను, చాలా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడాను ఈ సినిమా వాళ్ళకి బుద్ధి రాదా, వీళ్ళు కళ్ళు తెరుచుకోరా, వీళ్ళకి జ్ఞానం లేదా, వీళ్ళు భూమి మీద నడవరా, వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి వీళ్ళు, అది ఇదని చెప్పేసి హెడ్డింగ్లు పెట్టేసి మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళు అరగంటలు 30 గంటల కథనాలు చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఇండస్ట్రీకి వచ్చింది. ఎవరు కల్పించారు ఆ పరిస్థితిని? ఎవరు? అది కాదు, నేను అంటాను మీడియాని కూడా ప్రశ్నిస్తున్నాను సార్. మీడియాలో కూడా అడుగుతున్నా, నేను మీడియాని కూడా అడుగుతున్నా. ఒక అల్లు అర్జున్ విషయానికి జరిగినటువంటి విషయాన్ని ఆ పరిమితి వరకు చేయకుండా మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఘాటును కట్టి ఈ మీడియా వాళ్ళకి, సినిమా వాళ్ళకు కళ్ళు నెత్తికెక్కిని, సినిమా వాళ్ళకు పొగరు ఎక్కువ, వీళ్ళకి భూమి మీద నిలబడరు అని చెప్పేసి కథనాలు ప్రచారం చేయాల్సినటువంటి అంత సీరియస్నెస్ ఏంటండి? అది నేను మాట్లాడుతున్నాను. దాన్ని కాదు, అల్లు అర్జున్ మ్యాటర్ని అంతవరకు పరిమితం చేయండి. అంటే అల్లు అర్జున్ మ్యాటర్ని అంటారు కదా, తిలాపాపం తలా పిడికడు అన్నట్టుగా ఆయన బయటకు వచ్చిన వెంటనే ఇండస్ట్రీ మొత్తాన్ని ఇంట్లో కూర్చోబెట్టి లైవ్లు ఇచ్చారు కదా. కాబట్టి ఇండస్ట్రీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ అది కాదు, ఇండస్ట్రీ గెస్చర్ ఎలా ఉందంటే, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అలా బిహేవ్ చేశారని అర్థమా? ఇండస్ట్రీ మొత్తానికి కళ్ళు నెత్తికెక్కినాయి అని అర్థమా? అల్లు అర్జున్ తప్పు చేశారంట. మీరు ఏకపక్షంగా మాట్లాడదు, అది కాదు, మీరు కొన్ని విషయాలు మాట్లాడటానికి పిలిచారు, వాటి వరకు చెప్తాను. నేనేమంటున్నామంటే ఒక విషయాన్ని ఆ విషయం వరకు పరిమితం చేసి మాట్లాడుతున్నాం. మొత్తం ఇండస్ట్రీని పట్టుకొని కళ్ళు నెత్తికెక్కిని, వీళ్ళకి భూమి మీద నిలవరు, వీళ్ళకి పొగర పట్టింది అని చెప్పి మీడియా ఇప్పుడు ఒకటో రెండో ఛానల్స్ రాసి ఉంటే మీరు మీడియా మొత్తాన్ని దుమ్మెత్తిపోయడం కూడా సబబు కాదు. నేను చెప్పేది ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఒక విషయంలో ఇరుక్కున్నారు, సరే చట్టపరంగా దాని ప్రక్రియ జరుగుతుంది, అది అక్కడికి లిమిట్ అవ్వాలి. ఆయన రిలీజ్ అవ్వగానే స్వాతంత్ర పోరాటం చేసి వచ్చి గెలిచి వచ్చినట్టుగా ఆయన గీతా ఆర్ట్స్లో మీటింగ్ పెట్టారు, బయటకు వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తర్వాత ఆయన ఇంటికి వెళ్ళగానే ఆయన విజయ పతాకని ఎగరేయడం కోసం 100 మంది వచ్చారు, కౌగిలింతలు పులకింతలు ఇవన్నీ చూశారు జనాలు. ఆటోమేటిక్గా ఆ సీరియస్నెస్ అనేది, ఆ యాంగర్ అనేది పబ్లిక్లో ఇండస్ట్రీ మొత్తం మీద రిఫ్లెక్ట్ అయ్యేటువంటి పరిస్థితిని అల్లు అర్జున్ గారు కల్పించారు. ఆ అవకాశాన్ని ఇండస్ట్రీ కూడా సరిగా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోలేకపోయింది. సో దీనిలో బాధ్యత ఇండస్ట్రీకి కూడా ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒకరిద్దరు కథనాలు రాసి ఉండొచ్చు, ఖచ్చితంగా అలా రాసి ఉంటే తప్పే. ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించడం అనేది మన ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటంటే నేను కూడా కొంతమంది మీడియా గురించే రాస్తున్నా, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకున్నారో, ఇంత పెద్ద ట్రబుల్ షూటర్ అల్లు అరవింద్ గారు ఉండి, మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీ మొత్తానికి ఏదైనా సమస్య వస్తే నిలబడేటువంటి మెగా ఫ్యామిలీ పక్కనుండి ఇంత దాకా ఎందుకు తెచ్చుకున్నారు, ఇది జనానికి కూడా అర్థం కావట్లా. ఈ ఆవేదన నుంచి జనం కూడా మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని ద్వేషించే పరిస్థితి వచ్చేస్తుంది అనేటువంటి అభిప్రాయం. దానివల్ల ఇన్ని కథనాలు సోషల్ మీడియాలో రావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావచ్చు. కాబట్టి దానికి పరిష్కారం ఎవరు చూపించాలి? నలుగురు కలిసి కూర్చునే పరిస్థితి ఇండస్ట్రీలో లేదు. ఫిలిం ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల పరిష్కారానికే తల్లగుల్లాలు పడిపోతుంది, మల్లగుల్లాలు అయిపోతుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరిస్థితిని ఎదుర్కొనటం కానీ, దీన్ని ఫేస్ చేయటం కానీ, దీన్ని రిప్రజెంట్ చేయటం, అడ్రస్ చేయటం అనేటువంటి దానికి కావాల్సినటువంటి ఒక పెద్దరికం కానీ, ఒక అడ్రసింగ్ పర్సనాలిటీ కానీ లేకుండా పోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆ అవసరం మరింత పెరుగుతుందని, అవసరం అనేటువంటి మరింతగా పెరుగుతుంది. ప్రస్తుతం ఇది మాత్రం ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రెండు రాష్ట్ర చాలా పెద్ద ఇష్యూగా టర్న్ అవుతుంది. రేపు పొద్దున రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి వైఖరిని తీసుకోవాలనేటువంటిది అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఇక దీని మీద ఒక బ్రిడ్జింగ్ చేయగలిగింది ఏదైనా ఉంటుంటే మెగాస్టార్ చిరంజీవి గారే చెయ్యాలి అనేటువంటిది అందరికి కనిపిస్తున్నటువంటి. దిల్ రాజు గారు కూడా ఇక్కడ దిల్ రాజు గారు ఎప్పుడైతే అమెరికా నుంచి రావటం, అట్లాగే చిరంజీవి గారు కూడా ఇనిషియేటివ్ తీసుకొని వెళ్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదు. చట్ట ప్రకారం తన పనితనం చేసుకుపోయినా సరే మిగతావి నిర్ణయాలు ఏ నిర్ణయాలు అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందో, బెనిఫిట్ షోలు లేవు, టికెట్ రేట్ లేవు, వేటికి అసలు మా దగ్గరికి రావద్దు, అసలు ఇండస్ట్రీ మా దగ్గరకు దరిదాపులకు రావద్దు అన్నంత స్థాయిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అలాగే కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారు అలా అంత కోపంలో ఉన్నారు. వాళ్ళు ఆ కోపాన్ని చల్లార్చే విషయాన్ని సమన్వయపరచాలి అంటే మాత్రం ఇండస్ట్రీ మొత్తం ఒకటి కావాలి, దిగాలి, అంతే తప్ప ఇక దీనికి ఎక్స్టెన్షన్స్ అనవసరం. ఇండస్ట్రీ ఎక్కడ వెళ్ళిపోద్దా, ఇండస్ట్రీ హైదరాబాద్ తర్వాత విషయాలు వదిలేసి వెళ్ళదు కానీ అక్కడ ఏమైనా యాక్టివిటీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ప్రకటించే రాయితీలు, ఇన్సెంటివ్స్ ప్రకారం, ప్రోత్సాహకాల ప్రకారం వాటి కోసం అక్కడ యాక్టివిటీ పెరిగితే పెరగచ్చు కానీ ఇండస్ట్రీ అక్కడికి తరలిపోవద్దు అనేటువంటిది మాత్రం పిచ్చి ప్రశ్న, అసలు జరగని పని. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది అల్లు అర్జున్ ఉదంతో మొత్తం ఇండస్ట్రీకి చుట్టుకున్నటువంటి సమస్యగా మారిపోతుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించాలంటే ఫస్ట్ ఇండస్ట్రీ
ఒక తాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉందని ప్రభు గారు చెప్తున్నారు. నలుగురు కూర్చుని మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఇది. అల్లు అర్జున్ తప్పు చేసినా మరొకరు తప్పు చేసినా కానీ దాని ప్రభావం పర్యవసానం ఇండస్ట్రీ పైన ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు. కాబట్టి గతంలో ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు లేకపోయినా ఇది ఒక అనివార్యమైన సందర్భంగా భావించాలి. అందరూ కలిసికట్టుగా సమస్య పరిష్కారానికి ప్రధానంగా దాని ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఫోకస్ పెట్టాలని ప్రభు గారు చెప్తున్నారు. ఇక అల్లు అర్జున్ పైన నమోదైన కేసు కానీ జరుగుతున్నటువంటి విచారణ కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.